హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 44. ధీరజ్‌కి చెల్లి శుభవార్త చెప్పగానే చాలా సంతోషంగా అనిపించి, లంచ్ టైమ్ వరకు తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి బయలుదేరాడు. అందరినీ తీసుకొని ప్రసన్న దగ్గరికి వెళ్దాం అనేసి. లంచ్ టైమ్‌కి ఇంటికి వచ్చిన కొడుకుని చూసిన సుభద్ర గారు, "ఏమైంది నాన్న? ఇవాళ త్వరగానే వచ్చావు?" అని అడిగారు. "అందరూ రెడీ అవ్వండమ్మా, ప్రసన్న దగ్గరికి వెళ్దాం" అన్నాడు ధీరజ్ అందరూ అక్కడే హాల్‌లో ఉండడంతో. "ఏమైంది ధీరా? ప్రసన్న బానే ఉంది కదా?" అని అడిగింది వల్లి అయోమయంగా. "తను బానే ఉందే. మీకు కాల్ చేయలేదా ప్రసన్న?" అని అడిగాడు. "లేదు" అని అందరూ చెప్పగానే, "ప్రసన్న ప్రెగ్నెంట్ అంటమ్మా. ఇవాళ పొద్దున్నే నాకు సుధీర్, ప్రసన్న కాల్ చేసి చెప్పారు. నేను మధ్యాహ్నం ఇంటికి వస్తామని చెప్పాను" అని ధీరజ్ చెప్పగానే అందరూ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. నిజంగా ప్రసన్న గుడ్ న్యూస్ చెప్పింది. అయితే త్వరగా చూడాలి తనని, వెళ్దాం పద అని తొందర చేస్తూ ఉంటుంది వల్లి అందరినీ. "వట్టి చేతులతో ఎలా వెళ్తాం తల్లీ? ఏదైనా స్వీట్ వండుకొని వెళ్దాం" అంటారు సుభద్ర గారు కోడలితో. "అలాగే అత్తయ్య, ప్రసన్నకి ఇష్టమైన స్వీట్స్ నేనొక అరగంటలో చేసేస్తాను" అని వల్లి కిచెన్‌లోకి దూరి, "మీరు రెడీ అవ్వండి, నేనివి చేసి రెడీ అవుతాను" అని ప్రసన్నకి ఇష్టమైన పులిహోర, పాయసం, ఇంకా మిగతావి కూడా కొన్ని గంటల్లో చేసేసి, ఆ తర్వాత వాటిని క్యారేజ్‌లో సర్ది వల్లి కూడా ఫ్రెష్ అవుతుంది వెళ్ళడం కోసం. ఇంద్రాణికి కూడా మనవరాలు తల్లి అవుతున్నందుకు సంతోషంగానే ఉంది. కానీ నాకు కాళ్ళ నొప్పులు అని తనకి సహకరించక, "మీరు వెళ్ళి రండిరా, నేను తను ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తాను" అని చెప్తుంది. ఇక మన్వితకి అదంతా అనవసరం అన్నట్టు సైలెంట్‌గా ఉంటుంది. ఇక కార్‌లో ప్రసన్న కోసం చేసిన స్వీట్స్ తీసుకొని సుభద్ర, అనిల్ గారు, ధీరజ్, వల్లి, విరాజ్ బయలుదేరతారు చెల్లి అత్తగారింటికి. దారిలో ఫ్రూట్స్ కూడా కొనుక్కొని. ధీరజ్ ఆఫ్టర్‌నూన్ వాళ్ళందరినీ తీసుకొని వస్తున్నాడు అని చెప్పగానే ప్రమీల గారు వాళ్ళందరి కోసం లంచ్ ఇక్కడే ఏర్పాట్లు కూడా చేసేశారు. తల్లిదండ్రులని చూడగానే ప్రసన్న సంతోషంగా సుభద్ర, అనిల్ గారి దగ్గరికి వెళ్ళింది. "సంతోషంగా ఉండు తల్లి" అని కూతురు నుదుటిన ముద్దు పెట్టి, సుధీర్‌ని, ఇంకా జనార్దన్, ప్రమిళ గారిని కూడా పలకరిస్తూ ఉన్నారు. ఇక వల్లి అయితే ప్రసన్నని ముద్దుల్లో ముంచెత్తి హగ్ చేసుకొని, "కంగ్రాచ్యులేషన్స్ బేబీ" అని చెప్పింది. "థ్యాంక్ యూ వదిన" అని ధీరజ్‌ని కూడా హగ్ చేసుకుంటుంది ప్రసన్న. చెల్లి తల నిమిరి సుధీర్‌ని హగ్ చేసుకొని, "కంగ్రాచ్యులేషన్స్ సుధీర్" అని చెప్పాడు ధీరజ్. "థ్యాంక్ యూ ధీరజ్" అని హాల్‌లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా ప్రసన్నకి ఎలా ఉండాలో అన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఇక అందరి సంతోషాల నడమ భోజనాలు కూడా పూర్తయ్యాక, మూడో నెల అని చెప్తున్నారు కదా వదిన, మరి ప్రసన్నని పుట్టింటికి తీసుకెళ్తాం అని అడిగారు సుభద్ర గారు. వాళ్ళు తీసుకువచ్చిన స్వీట్స్ కూతురికి తినిపిస్తూ. "అయ్యో! ఇవాళే తెలిసింది కదా వదినా! మా ముచ్చట కూడా తీరాలి కదా! మాకున్నది కూడా తను ఒక్కతే కదా! ఒక 2 నెలలు పోయాక పంపిస్తానులెండి శ్రీమంతం అయ్యాక. మళ్ళీ మా కోడల్ని మా ఇంటికి తీసుకొచ్చుకుంటాము" అన్నారు ప్రమీల గారు. ఇక వాళ్ళు చెప్పింది కూడా బానే ఉండడంతో, "అలాగే వదినా, ప్రసన్న జాగ్రత్త" అని వియ్యంకురాలికి మరీ చెప్పారు సుభద్ర గారు కూతురు మీద ప్రేమతో. "మీరు అంతలా చెప్పాల్సిన అవసరం లేదు వదినా. నాకు కోడలైనా, కూతురైనా తనే కదా! తనని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. మీరు తన మీద ఎలాంటి బెంగ పెట్టుకోకండి" అని చెప్పారు ప్రమీల గారు కోడల్ని దగ్గరికి తీసుకొని. ప్రసన్నని చూస్తేనే అర్థమవుతుంది తను అక్కడ ఎంత సంతోషంగా ఉంటుందో. భర్త, అత్తయ్య, మావయ్య తనని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో అని. "జాగ్రత్త. ఎక్కువగా ఏ పని చేయకు. నీకేదైనా కావాలి అంటే సుధీర్‌కి చెప్పు. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండు ప్రసన్న" అని వల్లి మరీ జాగ్రత్తలు చెప్పి, ఇక వీళ్ళందరూ తిరిగి ఇంటికి వచ్చేశారు సంతోషంగా. వీళ్ళు రాగానే, "ఎలా ఉందిరా నా మనవరాలు" అని అడిగింది ఇంద్రాణి హాల్‌లోనే కూర్చొని. "తనకేంటమ్మా, అల్లారు ముద్దుగా చూసుకునే భర్త, అత్తామామ దొరికారు. నా కూతురికి చాలా సంతోషంగా ఉందమ్మా. పైగా పెళ్ళయ్యి ఏడాది కాకుండానే ఎదురు చూడకుండా నా త నా కూతురు తల్లి కూడా అయిపోతుంది. నాకు ఇంతకన్నా ఏం కావాలి" అని సుభద్ర గారు చాలా సంతోషపడుతూ ఉంటారు.
అవును తల్లి. మన పిల్లలలాగా అదృష్టం అందరికీ ఉండాలి కదా! కొందరున్నారు పెళ్ళై 2 ఏళ్ళు దగ్గరకొస్తున్నా కూడా ఇంకా పిల్లా జల్లా లేనే లేరు. ఏమైనా ప్యాంట్లు, షర్టులు వేసుకొని మొగుడు దగ్గరికి, ఆఫీస్‌కి అంటూ, బయటికి అంటూ తిరగడం తప్ప పిల్లలు అన్న ధ్యాసే లేదు. అసలు కనాలి అని ఉంటే కదా! ఏమైనా మొగుడిని పట్టుకొని తిరుగుతూ ఉంటే సరిపోతుంది. అసలు పిల్లల్ని కనాలి అని నీ కోడలికి ఉందా లేదా? కనుక్కోవే సుభద్ర అని ఓ పుల్ల వేసింది ఇంద్రాణి చక్కగా కాళ్ళు చాపుకొని హాల్లో కూర్చుని. ఆల్రెడీ ఆ మాట వస్తుందని ధీరజ్‌కి అర్థం అయిపోయి వల్లి చేతిని గట్టిగా పట్టుకున్నాడు తనని పైకి తీసుకువెళ్దాం అని. నా కూతురు అదృష్టవంతురాలు అన్నంత మాత్రాన నా కోడలు అదృష్టవంతురాలు కాకుండా పోదు కదా అమ్మా! తనకి ముందు, తనకి వెనక అంతే. కానీ తనేం పిల్లల్ని కనకుండా ఉండను అని చెప్పలేదు కదా మనకి. అందరికీ ఒకేలా అవ్వాలని ఏం లేదు కదా! అయినా నీ కళ్ళు ఎప్పుడూ నా కోడలు మీదే ఉంటాయా? అని సుభద్ర గారు తల్లి మీదకి సీరియస్ అయ్యారు. అరె! ఉన్నమాట చెప్తే నీకెందుకే అంత ఉలుకవుతుంది? నీ కూతురు చూడు పెళ్లి జరిగిన ఏడాదికే తల్లి అవుతుంది. ఇంకా నీ కోడలికి 2 అవుతున్నా ఇంకా పిల్లా లేదు, జల్లా లేదు అన్నాను. అందులో తప్పేముంది? నీ కోడలికి ఏం ప్రాబ్లమ్ ఉందో ఏంటో? కనీసం ఒక్కసారైనా ఇప్పటి వరకు హాస్పిటల్‌లో చూయించుకుందా? పిల్లలు కావాలి అనుకుంటే ఇలానే తిరుగుతుందా? అయినా ఇలాంటి అమ్మాయిలు పిల్లల్ని కనకుండా ఉండడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. అదే కోవకు చెందుతుందేమో మీ కోడలు కూడా అంది ఇంద్రాణి. నా కోడలు అలాంటిది కాదు అని చెప్పాక కూడా నీ గోల ఏంటమ్మా? తనకి కూడా త్వరలోనే కాన్పవుతుందిలే. నువ్వేం తన గురించి బెంగ పెట్టుకొని తనని ఇలాంటి మాటలు అనకు. అర్థమైందా? అని ధీరజ్ వల్లిని రూమ్‌లోకి తీసుకెళ్ళు నాన్న అని చెప్పారు. కోడలు అప్పటికే బాధపడుతుంది అని అర్థమైన ఆవిడ. అప్పటికే వల్లి కన్నీళ్లు నేలపై బొట్లు బొట్లుగా పడుతుండడం చూసిన ధీరజ్ ఏం మాట్లాడకుండా తనని రూంలోకి తీసుకెళ్లి డోర్ లాక్ చేసి వల్లిని గట్టిగా హత్తుకొని ఎవరో ఏదో అంటే ఏడ్చేయడమేనా అని అన్నాడు. ధీరజ్ ఎంత మాట్లాడినా కూడా వల్లి సైలెంట్‌గానే ఉంది. ఆమె మాట్లాడకపోవడంతో ధీరజ్‌కి చాలా బాధగా అనిపించి వల్లి మొహాన్ని అతడి చేతుల్లోకి తీసుకొని చూశాడు. అప్పటికే ఆమె కళ్ళు ఎర్రగా అయ్యి ఉంటే కంటి నిండా నీళ్లున్నాయి. అయినా కూడా వల్లి ఏమీ అనకుండా అతడి చేతుల్లో నుండి ఆమె చేతులు విడిపించుకొని, డ్రెస్ తీసుకొని వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి ధీరజ్‌తో మాట్లాడకుండా సైలెంట్‌గా పడుకుంది. ఆ మాటలకి వల్లి ఎంత బాధపడిందో ధీరజ్‌కి తెలుసు. ఎందుకంటే ఇంద్రాణి అన్న మాటలు వల్లికి ఒక్కదానికే వర్తించవు. ధీరజ్‌కి కూడా వర్తిస్తాయి. ఇప్పటికే తనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని వల్లి ఎంత బాధపడుతుందో తను బయటకి చెప్పకపోయినా ధీరజ్‌కి తెలుస్తూనే ఉంది. కానీ ఇప్పుడు ఇంద్రాణి అనే మాటలకి తను ఎంత బాధపడుతుందో ధీరజ్ ఊహించగలడు. వల్లి పడుకోలేదు అని అర్థమై ధీరజ్ వెళ్ళి ఆమె పక్కన పడుకొని ఒకరన్న మాటలకి ఎప్పుడు బాధపడకూడదు. నేనేదైనా అంటే బాధపడాలి. కానీ తన మాటలు తెలిసి కూడా నువ్విలా బాధపడడం నాకేం నచ్చలేదు వల్లి అన్నాడు ధీరజ్. ఎందుకు ధీరా? నేను ఆవిడకి నచ్చను. నేనేం చేశాను అని? పిల్లల ఆలస్యం అయితే కూడా నాదే తప్పా? ఎందుకు నాకు పిల్లలే పుట్టరు అన్నట్టు మాట్లాడుతుంది. ఆవిడ ఒక అమ్మాయి అలా మాట్లాడితే ఎంత బాధగా ఉంటుందో తనకి తెలియదా? తను కూడా ఒక ఆడదే కదా! ఎందుకు ప్రతిసారి నన్ను బాధ పెట్టాలి అని చూస్తుంది? ఆవిడ పెద్దది అనే కదా తను ఎన్ని మాటలు అంటున్నా నేను సైలెంట్‌గా ఉంటున్నాను. అదే నేను ఆవిడలాగా విచక్షణ మరిచి తనని ఎన్ని మాటలు అయినా అంటే పడుతుందా? ఆవిడ అత్తయ్య గారు, తల్లిగారనే కదా నేనింత మర్యాద ఇస్తున్నా కూడా నన్ను ఎందుకు ఇంత బాధ పెట్టాలి అని చూస్తుంది? అని ధీరజ్‌ని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది వల్లి. అతడు ఎంత ఊరుకోబెట్టినా కూడా ఊరుకోదు. గంటసేపు విరామం లేకుండా ఏడ్చి, ఏడ్చి సొమ్మసిల్లి అలాగే ధీరజ్ ఎదపై నిద్రపోతుంది వల్లి అతడు ఊరుకోబెడుతూ ఉంటే. వల్లిని అలా చూసి ధీరజ్‌కి చాలా గిల్టీగా అనిపిస్తుంది. తను ఉండి కూడా తన భార్యని అన్ని మాటలు అంటూ ఉంటే చూస్తూ ఉన్నాను అనేసి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.